ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస నియోజకవర్గంలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. ఎందుకంటే ఇక్కడ మామ అల్లుళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన అల్లుడు కూన రవికుమార్ మధ్య పోరు కొనసాగుతోంది. తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తలపండిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన సుదీర్ఘ కాలం ఆ పార్టీలో పనిచేశారు. 1983 నుంచి 2019 వరకు 9 సార్లు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే ఆయన అన్ని సార్లు పోటీ చేశారు. 5 సార్లు గెలుపొందారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి 10వ పోటీ చేస్తున్నారు. 2009లో తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆముదాల వలస నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోగా 2019లో అదే నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి గెలుపొందారు. సుదీర్ఘ కాలం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. వైసీపీపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందంటే ఆముదాల వలసలో తమ్మినేనిపై మరింత వ్యతిరేకత ఉంది. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. 5 ఏళ్ల కాలంలో ప్రజలను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామాల్లో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. మరమ్మతులు చేయించుకోలేకపోయారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న గ్రామాలున్నాయి. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామాలున్నాయి. ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లు ఇస్తామన్న పథకం పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కూన రవికుమార్ తమ్మినేని సీతారాంకు స్వయాన మేనల్లుడు. అయినప్పటికీ రాజకీయంగా వీరిద్దరూ వేర్వేరు పార్టీలో ఉన్నారు. 2009లో కూన రవికుమార్ కు టీడీపీ టికెట్ ఇవ్వడంతో తమ్మినేని పార్టీ వీడారు. 2009 నుంచి 2019 వరకు 3 సార్లు కూన రవికుమార్ ఆముదాల వలస నుంచి పోటీ చేసి ఒకసారి గెలుపొందారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారని ఇక్కడి ప్రజల నోట వినిపించే మాట. నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేశారు రవికుమార్. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల తరపున పోరాటం చేసిన నాయకుడు కూన రవికుమార్. ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో ఆయనపై తమ్మినేని సీతారాం ప్రోద్బలంతో అక్రమ కేసులు బనాయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కూన రవికుమార్ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తమ్మినేనిపై ఉన్న వ్యతిరేకత రవికుమార్ కు కలిసొచ్చే అంశం. ఏది ఏమైనా అభివృద్ధి కోసం వేచి చూస్తున్న ఆముదాల వలస ప్రజలు ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాల్సిందే. అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?